అందరికీ మరణాత. దేవుని పిల్లలైన మీ అందరితో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అంశమును పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. వారు పేదవారైనా, వారు పరదేశులైనా, వారు అన్యులైనా, నీ పొరుగు వాని మీద నీవు అబద్ధ సాక్ష్యము ఎంత మాత్రము కూడా పలకకూడదు అని దేవాది దేవుడు ఇది నా ఆజ్ఞ అని తెలియచేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భంలో చూడండి, మరి ఇశ్రాయేలును పరిపాలన చేస్తూ ఉన్నటువంటి అహాబు రాజు తన యొక్క నగరిని ఆనుకుని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట నాబోతు ద్రాక్ష తోట. నాబోతును కబురు పంపించాడు, నీ ద్రాక్ష తోట నాకు అమ్ము, నేను వెలకు కొనుక్కుంటాను, లేకపోతే నీ ద్రాక్ష తోటకు బదులుగా నేను వేరొక ద్రాక్ష తోటను నీకు ఇస్తాను అని రాజు పలికాడు. అప్పుడు ఆ సందర్భంలో నాబోతు అంటూ ఉన్నాడు, అయ్యా, నా ద్రాక్ష తోటను నేను నీకు ఇవ్వను, ఎందుకనంటే ఇది నా పిత్రార్జితము గనుక నా ద్రాక్ష తోటను నేను ఇయ్యలేను అన్నాడు. వెంటనే ఈ అహాబు రాజే మూతి ముడుచుకుని ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఆహారం పుచ్చుకోవట్లేదు. మరి రాణి అయినటువంటి యెజబెల్ అడిగింది, ఏంటి నీ సంగతి, ఎలాగున్నావేంటి అని అడిగినప్పుడు, ఇదిగో నాబోతును ద్రాక్ష తోట వేలకు ఇమ్మని అడిగాను, అతను ఇవ్వను అన్నాడు అనగానే, నీవు ఇశ్రాయేలును పరిపాలన చేయట్లేదా, నీవు లేగు, ఆహారం పుచ్చుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నీవు సంతోషముగా ఉండు అని యెజబెలు మరి తెలియజేసి ఉన్నప్పుడు చూడండి, ఇద్దరు పనికి మాలిన అబద్ధపు సాక్షులను ఏర్పాటు చేసింది. మరి ఉపవాస దినమును ప్రకటన చేసింది. అందరూ సమకూర్చబడి ఉండగా మరి ఆ పనికి మాలిన అబద్ధపు సాక్షులు చెప్తూ ఉన్నారు, ఇదిగో ఈ నాబోతు దేవునిని రాజును దూషిస్తూ ఉంటే మేమే విన్నాము, మేము చూసాము అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆమోదించగా మరి నేరము అతని మీద మోపబడగా, ఏ నేరము లేనటువంటి నాబోతు, ఏ అన్యం పుణ్యం తెలియనటువంటి నాబోతే చూడండి మరణ శిక్షకు పాత్రుడయ్యాడు. అతన్ని దూరముగా తీసుకుని వెళ్ళారు, రాళ్లతో కొట్టి చంపారు. ఎంత బాధ, ఎంత వేదన. మరి తాను ఎందుకు చనిపోతూ ఉన్నానో కూడా తెలియనటువంటి పరిస్థితి, తనను తాను రుజువు చేసుకోలేనటువంటి పరిస్థితి, ఒంటరిగా విడవబడినటువంటి పరిస్థితి. అతని కన్నీటిని దేవుడు చూడలేదా? మరి అతని యొక్క వేదనను దేవుడు చూడలేదా? అతని యొక్క బాధను దేవుడు చూడలేదా? పిత్రార్జితముగా భావించుకొని ప్రేమతో ద్రాక్ష తోటను సేద్యము చేసుకొనుటే నేరమైపోయిందా? చూడండి, అహాబు తన యొక్క భార్య అతని యొక్క మరణమును చూసిన తర్వాత మరణమును ఆమోదించి, చూడండి ఈ మాటను మనము చదువుకుని ఉన్నటువంటి వారమైతే 21వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 13వ వచనం, అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించునని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా, వారు పట్టణము బయటికి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావకొట్టిరి. చూడండి దేవుని పిల్లలారా, రాళ్లతో చావకొట్టగా మరి నాబోతు చనిపోయాడని నిశ్చయించుకుని అతని యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోవడానికి మరి అహాబు వెళ్ళినప్పుడు చూడండి, చూచుచూ ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి దేవుడు, తీర్పు తీర్చేటువంటి దేవుడు ఏలియా ప్రవక్తను పంపించాడు. ఇదిగో నీవు నాబోతును అన్యాయముగా చంపావు కదా, నాబోతు రక్తము ఎక్కడైతే కుక్కలు నాకాయో నీ రక్తము కూడా అక్కడే కుక్కలు నాకుతాయి అని దేవుడు సెలవివ్వగా, మీరు పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసి చూడండి, నాబోతు మరి ఎక్కడైతే చనిపోయి ఉన్నాడో అక్కడే మరి నాబోతు రక్తమును కుక్కలు నాకినటువంటి స్థలములోనే మరి అహాబు అలాగే అతని యొక్క భార్య రక్తమును కూడా కుక్కలు నాకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుని పిల్లలైనా అన్యులైనా కూడా అబద్ధ సాక్ష్యమును ఆమోదిస్తే
అబద్ధ సాక్ష్యమును ఇది నిజమే అని యాక్సెప్ట్ చేస్తే తీర్పు తీర్చేటువంటి దేవుడున్నాడు. చేదును తీపి, తీపిని చేదు అనువారికి శ్రమ అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కీడును మేలు, మేలును కీడు అను వారికి శ్రమ అని లేఖనము తెలియచేస్తూ ఉన్నది. దేవుని పిల్లలారా, మీరు ఎవరై ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను బట్టి మరి ఇది నిజమే అని భావిస్తే, అబద్ధ సాక్ష్యమును ఆమోదిస్తే, అది మీ కుటుంబంలోనైనా మీ బిడ్డల విషయంలోనైనా వచ్చినప్పుడు తట్టుకోగలరా? మరి జ్ఞాపకం చేసుకోనండి. గనుక ప్రభువుని అడగటం నేర్చుకోనండి, ప్రభు చెప్పినది చేయడము నేర్చుకోనండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అన్యాయంగా పట్టుకున్నారండి. ఆయన ఘనమైనటువంటి బోధ చేశారు, గొప్ప అద్భుతాలు చేశారు, మరి ఘనమైనటువంటి కార్యములను ఈ భూమి మీద చేసి ఉన్నటువంటి లోక రక్షకునిగా ఆయన ఈ లోకములోనికి మరి వచ్చి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఆయన జీవిస్తే ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికి ఉన్నారు. చూడండి, ఆ మాటను కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 58వ వచనం. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటుమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. చూడండి, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తే ప్రధాన యాజకుడు అంటూ ఉన్నాడు, నీవేమైనా మాట్లాడతావా? నేనేమి మాట్లాడను. చూడండి, మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుచుండుట మీరు చూస్తారు, దేవుని కుడి పార్శ్వమును కూర్చుని ఉండట మీరు చూస్తారని ప్రభు చెప్పినప్పుడు ఇక సాక్ష్యాలతో పని ఏముంది అని వస్త్రాలను చింపుకొని ఇతడు నిజముగా మరణమునకు పాత్రుడు అని చెప్పి మరి దేవాది దేవుని యొక్క సన్నిధిలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణమునకు అప్పగించినటువంటి లోకం ఈ లోకం. కాబట్టి అబద్ధ సాక్ష్యాలను నమ్మడము, అబద్ధ సాక్ష్యాలను ఆమోదించడము, అబద్ధ సాక్ష్యములు నిజమేనని అనేక మందికి ప్రచారము చేయడము జాగ్రత్త. దేవాది దేవుడు చూచుచు ఉన్నటువంటి దేవుడు. నాబోతు రక్తమును బట్టి దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి జయము కలిగింది. ఆ వరుసలో ఆయన పిల్లలైనటువంటి వారు అనేక మంది హతసాక్షులై ఉన్నారు. అబద్ధ సాక్ష్యములు గెలిచినాయి అన్నట్లుగా కనిపిస్తాయి. దేవుని పిల్లలారా, ఈ అబద్ధ సాక్ష్యములు, ఈ బూటకపు సాక్ష్యములు, ఈ బూటకపు బోధకులు బోయి పర్వతముల చాటున దాగెదురు తెలుసునా అని దేవుని యొక్క వాక్యము మరి పరిశుద్ధ గ్రంథములో తండ్రి గారు దేవదాసయ్య గారు పరిశుద్ధ గ్రంథమును బట్టి పాటలో కూడా వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాటను నేను తెలియచేసి మరి ఈ యొక్క మాటలను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క సాక్ష్యములు పలికినటువంటి వారు, శిరచ్ఛేదనము చేయబడినటువంటి వారు ఆయనతో కూడా రాజ్యము చేశారట. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవుడు. దేవాది దేవుడు ఆయన సింహాసనం మీద జయించినటువంటి వారిని కూర్చోబెట్టుకునేటువంటి దేవుడు. గొప్ప దేవుడై ఉన్నాడు. గనుక అబద్ధ సాక్ష్యములను నమ్మి విశ్వసించి ఆమోదించు వారులరా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు చూచుచూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. గనుక ఆయన వైపు చూడండి, ప్రార్థన చేయండి. ఈ శిలువ ధ్యానములలో శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీదే అబద్ధ సాక్ష్యములు పలకగా వారి యొక్క కేకలే గెలిచినాయి, లోకమే గెలిచింది, అబద్ధ సాక్ష్యాలే గెలిచినాయి, మరి అబద్ధపు పనులే గెలిచినాయి, అన్యాయమే గెలిచింది, గెలిచినట్లుగా కనపడింది. కానీ అన్యాయం పాలైనటువంటి భక్తులను దేవుడు విడవలేదు. అలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారికి జయం కలిగింది. ఆయన పిల్లలమైనటువంటి మనకు కూడా ప్రభువు జయం అనుగ్రహించి వారై ఉన్నారు. కలవరపడక,
కృంగిపోక నిరాశపడక రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ధన్యత ఆయన పిల్లలమైన మన ఎల్లరకు ప్రభువు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడైన దేవ, మీ నామమునకు స్తోత్రములు. మేము విని ఉన్న ఈ మాటలను మంత్రంగంలో ముద్రించి పరిస్థితులను బట్టి కలవరపడక అబద్ధ సాక్ష్యములను ఆమోదించక మీ మహిమ రాకడ కొరకు సిద్ధపడే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.